హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అరగాని రాంప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సభ ప్రజాగలం పేరుతో జరిగింది. ఏం చెప్తారు అసలు? ఆ సభ గురించి అడిగితే ఏం చెప్తారు? ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కండవా వేసుకొని మాట్లాడితే బాగుండేది అనిపించింది. వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తలుగా, అంటే బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు జనసేన కండవా తీసేసి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కండవా తీసేసి బీజేపీ కండవా వేసుకొని మాట్లాడితే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం నిన్నటి సభ. ఎలక్షన్ వచ్చేసింది. ఒక దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజలకు కూడా. ఈసారి ఏమైనా ఇస్తారేమో, వరాలు ఏమైనా ఇస్తారేమో, మన రాష్ట్రం బాగుపడుతుందేమో, అసలు ఏంటి ఆతృతగా చూస్తారు. అసలు ఆయన ప్రధానమంత్రిగా రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇది కానీ మెయింటెనెన్స్ పూర్తిగా జీరో. మరి అది ఎవరు మెయింటైన్ చేశారు ఏంటది నాకు పేర్లు అనవసరం. ఒక పార్టీ అధికార ప్రతినిధి ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ స్థాయి ప్రధానమంత్రి హోదాలో వచ్చారు, మళ్ళీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అయినా ఆయనకి తగ్గ గౌరవం మర్యాదలు ఇవ్వలేదనేది నా యొక్క అభిప్రాయం. అది స్టేజ్ మీద కానీ ఒక శాలువా కప్పటం, ఒక బొకేలు ఇవ్వటం, రండి ప్రధానమంత్రికి వచ్చారు బొకే తీసుకురండి, శాలువా తీసుకురండి, లోపల అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ ఇటు అయిపోయింది. దానివల్ల అసలు ఉపయోగం ఏముంది? ఆయన్ని గౌరవప్రదంగా చేయకపోగా అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు రాష్ట్రానికి ఇది కావాలి, మేము ఇది నష్టపోతున్నాము, మీతో పొత్తు పెట్టుకున్నది ఇందుకే, మీరు ఇస్తారా ఎవరా? పోయినసారి ఏదో రాజధాని ఓపెనింగ్కి వచ్చారు, ఒక కుండ మట్టిని ఒక కుండ నీళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు అట్టా కాదు, ఒక 100 లారీలు ఇసుక, ఒక 100 లారీలు సిమెంటు, 100 లారీలు కంకర, ఒక 100 లారీ ఇనుము పంపిస్తే మేము కట్టుకుంటాము అని చెప్పారు. అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాటికి తోడ్పాటిస్తాం. నేను అనేది ఏంటంటే ఆ టైప్లో ఒక భరోసా ఇచ్చే దాఖలాలు ఆయన దగ్గర నుంచి రాలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కట్టింది అది తాత్కాలిక కట్టడమే అన్నారు. ఆయనే చెప్పారు, అది మనం చెప్తున్నది కాదు అది. మరి ఈయనైనా సరే చంద్రబాబు నాయుడు గారు మీరు తాత్కాలిక కట్టడం కాదు, నేను భరోసా ఇస్తున్నాను, మీకు ఇంత ఇస్తున్నాను, మీరు కట్టండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేద్దాం అని చెప్పేసి ఆయన ఇవ్వలేదు. ప్రత్యేక హోదా మీద మాట్లాడలేదు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ అయితే అసలు ఇదే లేదు, ఏమీ మాట్లాడలేదు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే టైంలో, పోయిన ఎలక్షన్లో ఇదే టైంలో వచ్చేసి చంద్రబాబు నాయుడికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం కార్డు అని చాలా రకాలుగా మాట్లాడాడు. ఈయన కూడా ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని తర్వాత ధర్మ పోరాట దీక్షలో అసెంబ్లీలో అనరాని మాట్లాడినారు నరేంద్ర మోడీ గారిని. అవి కొన్ని కెమెరా ముందు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేదు. బాలకృష్ణ గారు కూడా ఢిల్లీలో చాలా ఇదిగా తిట్టారు. మరి ఇప్పుడు ఆ రోజు మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఏమైంది? ఆ రోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం అని అంత ఉద్ఘాటించినట్టు అదే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడడం లేదు? ఇది తప్పు చేసి ఇది ఒప్పు చేసి అని చెప్పాడు. ఏదో టచ్ మీ నాటడానికి పైన ఏదో మాట్లాడుకుంటలేరు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిగా మేము వస్తే ఇది ఇస్తాము, మా కేంద్ర ప్రభుత్వం నుంచి మీ రాష్ట్రానికి ఈ సహకారం ఉంటుంది అని ఎక్కడ కూడా మాట్లాడే దాఖలాలు లేవు. లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరుణంలో ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రతి రాష్ట్రానికి మినిమం 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, ఆయన ప్రతి రాష్ట్రానికి వరాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి అసలు అభివృద్ధి కావచ్చు, వరాలు కావచ్చు, భరోసా కావచ్చు, అసలు ఏమీ లేకుండా వచ్చారు, వెళ్ళారు. ఇది దౌర్భాగ్యమైన విషయం మన ఆంధ్ర రాష్ట్రానికి. మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళ హక్కులను సాధించుకోవడం కోసం గట్టిగా పొట్టుపట్టి మాట్లాడతారు. అంటే ఇక్కడ హక్కులు సాధించాల్సిన అవసరం ఏమి లేదు. ఆ పార్టీకి కానీ లేకపోతే అది ఏ పార్టీకైనా సరే, కూటమి పెట్టుకున్నారో ఆ కూటమికి అవసరం లేదు. ఏ పార్టీకైనా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ చెలో మోడీ అంటమే. చెలో ఢిల్లీ కూడా కాదు, చెలో మోడీ అంటేనమాట. అందుకనంటే వీళ్ళందరూ మనకు సహకరించేప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎందుకు అనవసరం కావడం? వీళ్ళని బెట్టి చేస్తే లేదు మనకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో ఇంకేదన్నా పార్టీకి చేస్తే అప్పుడు భయపడిస్తారు తప్పించి వాళ్ళు అడగకపోయినా ముందు ప్రతిదానికి వీళ్ళే జై కొడుతున్నారు కదా. ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, సిఏ బిల్లు కానీ దేని పెట్టినా కానీ వాళ్ళు అడగకుండా ముందు చేతులు ఎత్తేస్తున్నారు కదా వీళ్ళు. ఇంకా అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు 15,000 కోట్లు ఎందుకు ఇస్తారు? అది ఏ రకంగా ఇస్తారు? ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు. అందుకనే నరేంద్ర మోడీ గారు నిన్న ప్రస్తావన లేకుండా ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టు కొంత తప్పించి సప్పు కొంత తప్పించి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆ హోదాలో రాష్ట్రానికి
ఏదన్నా మంచి జరుగుద్దని చాలామంది ప్రజలు ఎంతో ఆస్తి ఎదురు చూశారు, మొత్తం నిరుత్సాహం అయిపోయింది. సరే, నార్మల్గా వీళ్ళు కూటమి పెట్టాం కాబట్టి ఒక సభ ఏర్పాటు చేసుకుందాం అనేది జనరల్గా చేసుకుంటే ఆ సభలో ఏం కామెంట్లు చేసినా ఏదైనా ఎవరు పట్టించుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత పెట్టినటువంటి మొట్టమొదటి సభ వాస్తవం చెప్పాలంటే మొన్నే నోటిఫికేషన్ వచ్చింది. నిన్న ఫస్ట్ సభ వీళ్ళ కూటమి సభే జరిగింది. అటువంటి ఫస్ట్ సభలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటి హామీలు, పైగా మేము 130-140 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కూటమి వస్తారా రారనేది తర్వాత సంగతి. ఆ యాంగిల్లో ఎక్స్పెక్ట్ చేసి కూటమి సభ పెట్టుకున్నప్పుడు రాష్ట్రానికి ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి హోదాలో వచ్చారు. ఆయన మోదీ గారు నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడుతున్నా నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ అని రాలేదు. ఆయన ఆల్రెడీ ప్రధానమంత్రి ఆ హోదాలో వచ్చారు. నెక్స్ట్ క్యాండిడేట్ కూడా ఆయనే. మళ్ళీ ఆయన కొన్ని వరాలు ప్రకటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఏదో పెట్టామంటే మీరు అన్నట్టు టచ్ మీ నాట్ అన్నట్టే జరిగింది. ఎవరికి వాళ్ళకే మధ్యలో మైకులు కట్టు. దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేంద్రానికి వీళ్ళ కేసులను తప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటున్నారు తప్పించి, పొత్తులు పెట్టుకున్నారు తప్పించి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ లేదు. పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉక్కును కానీ వీళ్ళు ఎందుకు ప్రకటించుకోకుండా పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద ఉన్న కేసుల్ని, అది ఏ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళ మీద ఉన్న కేసుల్ని తప్పుకోవడం కోసం ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసులు కానీ, లేదంటే ఆర్థిక నేరస్తు కేసులు కానీ, ఇలాంటి ఏవైనా సరే ఉన్నవాళ్ళు డైరెక్ట్గా బీజేపీ కండవా కప్పుకున్నా లేకపోతే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళని ఎవరు ఏం చేయరన్నమాట. అంటే సేఫ్ సైడ్ ఉండటం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు ఇండైరెక్ట్గా, అంతే వీళ్ళందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. గతంలో హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్స్కి బిఫోర్ ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి సభలో మేరే పీచ్ పవన్ హై అని చెప్పి మోదీ గారు ఒక కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పవన్ ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి పవన్ కనిపించలేదా? లేకపోతే పవన్ గురించి మాట్లాడాలనిపించలేదా? పవన్లో అప్పుడు ఉన్నటువంటి హైపు అది వేరుగా ఉంది. ఇప్పుడు తుస్సుమంది కాబట్టి ఆయన గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన బీజేపీ పొత్తు అడగకుండా ఆయన డైరెక్ట్గా పొత్తులోకి వెళ్ళాడు. బీజేపీకి ఇష్టం లేకపోయినా కానీ మధ్యలో ఉండి పొత్తు కుదిర్చాడు టీడీపీతో. సో మనం ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ వలన. చంద్రబాబు నాయుడుకి ఇదే, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం, వీళ్ళకి పొగిడి మనం ఎందుకు పెద్దోళ్ళని చేయటము, వీళ్ళ స్థాయి ఇంతేరా బాబు, మనం ఒక స్థాయిలో మనం మాట్లాడి రేపొద్దున టీడీపీ అనంతరం వీళ్ళకేమైనా ఒక స్థాయి కలిపిద్దాం బీజేపీ తరఫున ఆలోచన ఉన్నటువంటి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు వడ్డించిన ఇస్తూనే కాళ్ళతో తనుకున్నట్టుగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం మన మోడీ గారు కూడా ఎక్కడ హైలైట్ చేసిన దాఖలాలు కానీ, అంతకుముందు నా తమ్ముడని కానీ, లేకపోతే అది కానీ ఇది కానీ ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయారు. అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది. ఈయన మనకి చెప్పు చేతలు లేదు, చంద్రబాబు నాయుడు చెప్పు చేతలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వల్ల మనకు ఉపయోగం లేదు, అందుకనే దూరంగా ఉంది. కాదే ఏదో ఈ కేసులు ఉన్నాయి కాబట్టి అతి కష్టం మీద బలవంతాన పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తు కుదుర్చుకొని ఇంట్లో వెళ్ళాలి, వంటింటో ప్రియురాలు అన్నట్టుగా. పైకేమో పొత్తు టీడీపీ జనసేనతో, ఇక్కడ వెళ్ళాలి ఎవరు ప్రియురాలు ఎవరు, అదే నేను చెబుతున్నాను. పైకేమో అంటే పెళ్ళి ఒకరితో సంసారం ఒకరితో అనమాట. పెళ్ళేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో, సంసారం ఏమో జగన్మోహన్ రెడ్డితో అన్నట్టుగా. ఇంట్లో వెళ్ళాలంటే మన చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్, వంటింట్లో ప్రియురాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే అట్లా సామెత అలా ఉంది. నేను అట్లా ఆ టైప్ మాట్లాడకూడదు, సామెత అలా ఉంది. జనాలకు అర్థం అవడం కోసం సామెత ఉపయోగించాను తప్పించి పొత్తు ఇద్దరితో ఉంది, కానీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది. అది నేను చెప్పదలుచుకున్నది. అది కానీ మీరు అన్నట్లుగా వీళ్ళు పొత్తులో ఉన్నప్పుడు, వీళ్ళు ముగ్గురు కలిపి కూటమిగా వెళ్తున్నప్పుడు అధికార పార్టీ మీద కొన్ని కామెంట్స్ చేయాలిగా, జనరల్ గా ఎవరైనా చేయాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేయలేదు, చంద్రబాబు గారు కామెంట్లు చేయలేదు, మోదీ గారు కామెంట్లు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారేమో మోదీ గారిని పొగటానికే సరిపోయింది, మోదీ గారికి ఏమో వీళ్ళిద్దరికి సర్ది చెప్పడానికే సరిపోయింది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ సొంత చెల్లెల్ని నెట్టేశాడు అన్నట్టుగా చాలా వాళ్ళ కుటుంబ విషయాల్ని బాగా ఇచ్చేశారు. మోడీ గారు ఉన్నారు అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆయన ఇప్పుడు అధికార ప్రభుత్వాన్ని తూర్పార పట్టాలి జనరల్గా మోడీ గారు. అసలు ఆ దాఖలా ఏమి లేకుండా ఊరికే పైన ఏదో అన్నట్టుగా అనపోతే బాగోదేమో, ఒకసారి కూడా పేరు తలవపోతే బాగోదు అన్నట్టుగా ఇచ్చేసి చెప్పించి, అందుకని అంటున్నా జనాలకు అర్థం అవడం కోసం ఇంట్లో వెళ్ళాలి, వంటింటి పిల్లలని చెప్పింది. అందుకే ఈ మాటలు మనం వాడకూడదు కెమెరా ముందర.
అట్లా చెప్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి నేను మా పదాలు ఉపయోగించాల్సి వస్తుంది. ఉమ్, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ మోడీకి జై అనాల్సిందే. సో అలాంటప్పుడు ఎవరిని విభేదించరు. ఇటు చంద్రబాబు నాయుడిని గట్టిగా మాట్లాడలేదు. ఎవరు గెలిచినా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని ప్రసన్నం చేసుకోవడంలో ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రమైనా చేసేది అదే పనులు. ప్రసన్నం చేసుకోవటం వేరు, దాసోహం అయిపోవటం వేరు, మొకరెళ్ళటం వేరు. ఉమ్. వీళ్ళు అచ్చంగా కేంద్రానికి మొకరెళ్ళటమే వీళ్ళ ఎజెండా, కేసుల నుంచి తప్పుకోవడం కోసం. కానీ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిపి పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా సీట్లు పంచుకొని దానికి అనేక రోజులు కసరత్తులు చేసి ఫైనల్గా మీకిన్ని సీట్లు మాకిన్ని సీట్లు అని చెప్పి ఫైనల్ చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కదా. వీళ్ళ రాష్ట్ర ప్రయోజనం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం గురించి ఒక్క మాట ఎవరు వీళ్ళు అడగలేదు, ఆయన చెప్పలేదు. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా పొత్తులు పెట్టున్నారు ఏంటి? పేరుకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట చెప్తూనే ఉన్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను బీజేపీతో కలిసిపోయినా ఇంకెవరితో కలిసిపోయినా, అప్పుడు కాంగ్రెస్తో కలిసినా దేశం కోసం ఉన్నారు, ఇప్పుడు బీజేపీతో కలిసినా మళ్ళీ రాష్ట్రం కోసం అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధాని 3 రాజధానులు ప్రకటించడం కానీ ఇమీడియట్గా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చెప్పేసి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధించారు? ఈయన పొత్తులో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు? ప్రత్యేక హోదా మీద ఏమైనా గట్టిగా ఇచ్చేశారా? ఆయనకి లక్షల మంది అభిమానులు ఉన్నారు, ఒక రాష్ట్ర రోగంగా ధర్నా కానీ ఇచ్చేసి మా రాష్ట్రానికి ఇది కావాలి, యువత నాశనం అయిపోతుందని చెప్పి ఆయన పోరాడారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. రాష్ట్రం పేరు చెప్పి వీళ్ళు పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటున్నారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ముమ్మాటికి కాదు, 100% కాదు. అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే మేము మీతో పొత్తు పెట్టుకోవాలంటే మీరు ప్రజలకి హామీ ఇవ్వాలి. ఇప్పుడు హామీ కూడా కాదు, భరోసా గట్టిగా ఇచ్చి మీరు మిగిలిన అని చెప్పేసి మీ ఎజెండాలో పెట్టడమో ఏదో చేయటమో లేదా ప్రకటించడమో చేస్తే అప్పుడు ఈ పొత్తుకి ఒక బలం చేకూరేది. ఇదిగో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిన ఇన్ని కారణాల వల్ల ఇప్పుడు ఇస్తున్నాము, ఇదిగో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, మేము పొత్తుల కారణంగా ఇవన్నీ ఆపేసేసి మీకు ఇచ్చేసేస్తున్నాము, అట్లాగే పోలవరం ప్రాజెక్టు, ఇలాంటివి కొన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధుల్ని కానీ ఏదైనా కానీ అది బహిరంగంగా ప్రకటించి కార్యాచరణ చేపట్టినట్టయితే, ప్రకటించడంతో పాటు కార్యాచరణ కూడా చేపట్టినట్టయితే ఈ పొత్తుకు ఒక అర్థం ఉండేది. అప్పుడు ప్రజలు కూడా ఆల్టర్నేటివ్ ఆలోచించేవాళ్ళు. వీళ్ళందరూ రాష్ట్ర ప్రయోజనం అని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వీళ్ళ పార్టీ ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పించి ఇందులో ఏమీ లేదు. ఆయన కూడా మోడీ గారు వీళ్ళ సంగతి అర్థమయ్యి ఊరికే ఏదో ఈ చెప్పే మాటలో ఒక్కోసారి మైక్ పని చేస్తుంది, పని చేయకపోతుంది, ఏదో వచ్చామో వెళ్ళాము అన్నట్టు తప్పించి ఆ సభకి మోడీ గారు రావడం ఇంత ఫెయిల్యూర్ ఇంకెక్కడా లేదని నేను అనుకుంటున్నా దేశవ్యాప్తంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సిద్ధం సభలతో ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. 4 సభలు సిద్ధం పేరుతో నిర్వహించారు. సిద్ధం సభలు వర్సెస్ కూటమికి సంబంధించినటువంటి ప్రజాగలం చూసుకుంటే, ప్రజాగలం కంటే ముందు కూడా వీళ్ళు సపరేట్గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు ఆధ్వర్యంలో ఒకటి మంగళగిరిలో బీసీ పేరుతో సభ, ఒకటి తాడేపల్లిగూడెంతో కూడా జెండా పేరుతో ఒక సభ కూడా నిర్వహించారు. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్ చూసుకుంటే వీళ్ళు 3 వాళ్ళు 4. సిద్ధం సభలు వర్సెస్ కూటమి సభలు అంటే ఏం చెప్తారు? దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ కావచ్చు. సిద్ధం సభ ఫస్ట్కి సెకండ్కి బోల్డ్ తేడా ఉంది. ఫస్ట్ కంటే సెకండ్ బాగా సక్సెస్ అయింది, అంటే జనం రావటం, కానీ సెకండ్ కంటే థర్డ్ బాగా సక్సెస్ అయింది. ఈ 3 సభల కంటే కూడా 4 బాగా సక్సెస్ అయింది. సో మళ్ళీ అట్టగా టీడీపీ వాళ్ళకు కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల కొంచెం ప్రజలకి మన అనేటువంటి కొంత ఏర్పడింది మాట వాస్తవం. అది రాష్ట్రం ఎంత నష్టపోతుంది ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు అక్కర్లేదు. సో ఈ ఆస్పెక్ట్లో జనాలు కూడా ఈ గ్యాదరింగ్ చేయటంలో, ప్రజలు గ్యాదరింగ్ చేయటంలో మాత్రం ఏదైనా కానీ వైసీపీ 100% సక్సెస్ అయింది. టీడీపీ జనసేన కూటమి సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఏదో ఇక అభిమానం కొద్దీ కొంతమంది కాదనలేక రావడం తప్పించి హార్ట్ఫుల్గా పనిచేసి మనం ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్దాం అనే ఇది ప్రజల నుంచి కానీ ఇది కానీ అంత ఇదిగా రాలేదు, ఈ అభిమానుల్లోనే ఉంది. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా వస్తారనేటువంటి ఒక పేరుంది ఆయనకి. దానికోసమే టీడీపీ సభలు పెడితే జనాలు రావట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇంక్లూడ్ చేస్తే వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయిపోతారు, సభ సక్సెస్ అవుద్దనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని జాయిన్ చేసుకున్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, చేస్తున్న కామెంట్లు కావచ్చు అర్థమవుతున్నాయి ఓపెన్గానే. అయినప్పటికీ కూడా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో సీట్ అనౌన్స్ చేశారు ఆయన.
అక్కడ ఇమీడియట్గా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఇమీడియట్గా అంతకుముందు ఉన్నటువంటి వర్మ అనే టీడీపీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తానని అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తాను అనగానే అసమ్మతి శాఖలు రగిలినాయి. ఇక్కడికి రాలే అనుకుని ఆ కామెంట్లు చేశారా? అదే అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళ నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడైతే జనసేన బలంగా ఉంటుందో అక్కడ టీడీపీ క్యాండిడేట్ని పెడతారు. అదేమంటే ఆ జనసేన క్యాండిడేట్కి సాలడు ఫైనాన్స్ ఖర్చు పెట్టని చెప్పి. ఎక్కడైతే టీడీపీ గెలవదో అక్కడ జనసేన క్యాండిడేట్ని ఇస్తారు. ఎక్కడైతే ఈ పలానా క్యాండిడేట్ గెలుస్తాడు సీట్లు చాలా ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఫైనల్ కి ఇచ్చింది 21 కదా, మరి 21 నేను చెప్పి 21లో కూడా ఇదే. 21లో కూడా ఎన్ని జనసేన తరఫున పోటీ చేసి మ్యాక్సిమం 10 ఉంటాయి. మిగిలినవి కూడా మళ్ళీ వలసలే. ఓకే, మళ్ళీ ఎక్కడైతే పలానా వ్యక్తి గెలవకూడదు అనుకుంటారో అక్కడ మళ్ళీ అసమ్మతిని రెచ్చగొట్టి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేపిస్తారు. ఈ రాజకీయ చిత్రత పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోలేదు. కానీ నాదెళ్ల మనోహర వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ బలయ్యాడు, కానీ అభిమానులు ఎవరు కూడా బలి అవ్వాలి. అభిమానులకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసినా కానీ సభ అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ కాల. వీటన్నిటికంటే మచిలీపట్నంలో 2023 పార్టీ ఆవిర్భావ సభలు జరిగిన సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వాటితో పోల్చుకుంటే ఇవన్నీ తేలిపోయినాయి వీళ్ళు కాంబినేషన్ పెట్టిన సభలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు అలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని నుంచోబెట్టి అక్కడ మళ్ళీ అక్కడి నుంచి అసమ్మతి ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఇచ్చేయటం. ఒకటే గుర్తు, టీడీపీ క్యాండిడేట్కి పొత్తులో భాగంగా జనసేన వాళ్ళు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు కానీ వీళ్ళు కానీ. పవన్ కళ్యాణ్ గారి తరపున నుంచున్న క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీడీపీ పూర్తి సహకారం ఉండదు. అవసరమైతే ఇండిపెండెంట్ ఓట్లు వేస్తారు ఆ సామాజిక వర్గం. ఎంతకన్నా క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి యానివర్సరీకి, అంటే జనసేన యానివర్సరీకి పబ్లిక్ మీటింగ్ పెట్టేటువంటి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన 11వ యానివర్సరీకి ఆయన పార్టీ ఆఫీస్లోనే కొద్దిమంది కార్యకర్తలతో సోషల్ మీడియా మీట్ అని పెట్టి ఆ రోజు ఆ ప్రసంగాన్ని అలా ముగించేశారు. ఇది కూడా చంద్రబాబు గారి వ్యూహంలో భాగమేనా? ఈయన చేతకంతనం ఎందుకు అనుకోకూడదు మీరు? ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇచ్చేసేటప్పుడు అసలు ఈ టైంలో మీటింగ్ పెడితే ఆయన ఎలా ఉండేది? ఇప్పుడు పొత్తులో ఉన్నారు, మళ్ళీ ఒంటరిగా పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారు, మేము పొత్తులో ఉన్నాగా మీరు ఎట్లా పెట్టుకుంటారని అంటారు కదా. సో అందుకని అంటే ఆయనే చెబుతున్నాడు కదా, ఆవిర్భావ దినోత్సవానికను నేను పొత్తులో ఉన్నదాను కాబట్టి నేను ఒంటరిగా పెట్టుకుంటాను. ఏ రకంగా సంబంధాలు ఉంటాయా? ఏ రకంగా పెట్టుకుంటారు? ఈయన నేను ఒక నియోజకవర్గంలో అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టే ప్రతి సభకి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు కదా. ఈయనే అన్నాడు మన ఒక మీటింగ్లో, మొన్న ఈ మధ్య మీటింగ్లో, ఒక నియోజకవర్గంలో గెలవాలంటే 800 మంది బూత్ మేనేజ్మెంట్ ఉండాలి, పోల్ బూత్ మేనేజ్మెంట్ ఉండాలి. జెండా సభలో మాట్లాడారు. మనకు లేదు, అందుకనే సంస్థాగతంగా నిర్మాణంలో ఉన్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి అన్నారు. మరి ఇవాళ ఏ రకంగా బయటకు వచ్చి మీరందరూ అని చెప్పేసి ఇండిపెండెంట్గా వచ్చి అని చెప్పేసి అభిమానుల్ని ఏ రకంగా మాట్లాడగలుగుతారు? ఆ అభిమానుల చేత పూల్ బూత్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోలేకపోవడం అనేది ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ తప్పించి అది అభిమానుల తప్పు కాదు. మళ్ళీ అటువంటి బహిరంగ సభ ఒకటి పెట్టి మన పరువు మనం ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశం చేత అదే అనగా చేతకంతనాన్ని నిరూపించుకున్నట్టే అవుతుందని చెప్పాను కదా. కాదు, మీరు డీటెయిల్గా అడిగారో నేను ఇది చెప్పాల్సి వస్తుంది, అంతే తేడా. ఈ మధ్య కొంతమంది సీనియర్లు, పోతున్న మహేష్ లాంటి గారు కూడా విజయవాడ పశ్చిమ సీట్ ఇస్తానని చెప్పి నాకు ఆశ పెట్టి 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న మాకు అన్యాయం చేస్తే మేమంటే ఏంటో చూపిస్తాం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు ప్రెస్ మీట్ పెట్టి. అటువంటి అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛందంగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఇటువంటి వాళ్ళను కూడా సీట్లు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే నువ్వు పొత్తులు పెట్టుగా ఏమైనా చేసుకో. నీ వ్యూహం అయితే నీకు ఉండాలి కదా, నీ పార్టీ వ్యూహం నీకు ఉండాలి కదా. నీ పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని సీట్లు కావాలనేది నీకు తెలిసిన అంశమే కదా. పక్కన వాళ్ళు ఇన్ని సీట్లు పోటీ చేసుకుంటే అక్కడ ఎవరైనా పోటీ చేయాలి కూడా వాళ్ళే చెప్తే మిగతా వాళ్ళని పక్కన పడేసి మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలా, లేదంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తాననేటువంటి మాట కరెక్టేనా? అదే చెప్పట్లా, పార్టీని ముందల నుంచి సంస్థాగతంగా నిర్మాణం చేసుకోకపోవడం ఒకటి ఫెయిల్యూర్ అయితే, పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో పోతిన మహేష్ వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఎవరన్నా ఏదైనా మాట అంటే ఫస్ట్ లైవ్లోకి వచ్చి మాట్లాడేది పోతిన మహేష్, జనసేన పార్టీ తరఫు నుంచి. మిగిలిన వాళ్ళు ఎవరో కూడా
అది సెకండ్ కేటగిరీలో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఈ యూట్యూబ్లో ఓట్లు మాట్లాడేవాళ్ళు తప్పించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. మరి అలాంటి వ్యక్తి మరి గతంలో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్కి నువ్వు పొత్తులో భాగంగా ఆ సీట్ని మలుచుకుని ఉండి ఉన్న అతి తక్కువ 10-15 మందిని కూడా నువ్వు మోల్డ్ చేసుకోలేకపోతే నీకు అభిమానులు ఇంక నేను ఏ రకంగా నమ్ముతారు అధ్యక్షుడిని? సో ఈ పొత్తులో భాగంగా ఈ 24 సీట్లు కాస్త 21 వచ్చినాయి ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా అన్నీ నాదెండ్ల మనోహర్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రకటించినవి తప్పించి అయితే వీళ్ళు పైకి చెబుతారో ఇంటర్నల్గా ఈ పవన్ కళ్యాణ్ గారి సీటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిందే తప్పించి ఇంతవరకు నాదెండ్ల మనోహర్, నేను చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పాను, వన్ ఆఫ్ ది మోస్ట్లీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఎవరనే అంటే మన నాదెండ్ల మనోహర్ అని చెప్పి ఆయన స్థానాన్ని ఆయన పదిలం చేసుకున్నాడు. కానీ పార్టీ అధ్యక్షుడు స్థానం ఏంటంటే ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితిలో ఆయనగా మొన్న నాది పిఠాపురం నేను చేసిన దౌర్భాగ్య స్థితిలో పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆయనకే సీటు గ్యారెంటీ లేనప్పుడు ఇంకా కష్టపడి కార్యకర్తలకి ఇంకా ఎవరు గుర్తిస్తారు? ఆయన పిఠాపురం సీటు ప్రకటించిన వెంటనే అక్కడ పిఠాపురం నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ టీడీపీ వాళ్ళు కావచ్చు, అక్కడ టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ముఖ్యంగా రెచ్చిపోయినటువంటి విధానం అంటే ఒక రకంగా చూసుకుంటే టీడీపీ నుంచేమో ప్రోయాక్ట్గా ఆల్మోస్ట్ దాడి చేసినట్లే పరిస్థితి, జనసేన వాళ్ళు చూసుకుంటేనేమో నిరాశలో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు. అదే నిరాశ అసహనంతో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు వ్యవహారం భాగం ఏంటంటే అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్కి వెళ్తే అయితే రెడ్డి సామాజిక వర్గం ఉండాలి లేదా కమ్మ సామాజిక వర్గం ఉండాలి అధికారంలో తప్పించి మూడో వాళ్ళు మన దగ్గర రానివ్వకూడదు. గెలవకూడదు అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవాలన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ అసమ్మతిని రెచ్చగొట్టాలి. ఓకే, రెచ్చగొట్టి అవసరమైతే ఇండిపెండెంట్గా పార్టీ నుంచి భద్రపు కూడా చేస్తారు. అవసరం అయితే చేసేసేసి ఈయనకి వర్మకి మాకు ఏ సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ అదే వర్మని ఇండిపెండెంట్గా నుంచో పెడతారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ వ్యూహాల భాగం, చంద్రబాబు నాయుడు వ్యూహాల భాగం. ఇవాళ కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకని అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అరెస్ట్ అయినప్పటి నుంచి కనుక గట్టిగా ఆ 2-3 జిల్లాలు తిరిగినట్టయితే గ్యారంటీకి 20-30 సీట్లు గ్యారంటీ కొట్టుకునేవాళ్ళు. మేము మా సామాజిక వర్గం అధికారాన్ని కూడా శాసించగల స్థాయి ఉందని చెప్పుకోవడానికి ఒక నిదర్శనంగా నిలబడేది. ఆ సామాజికం కూడా గౌరవంగా తలెత్తు బతికేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకోకుండా ఈ 21 సీట్లు 10 సీట్లు జనసేన వాళ్ళకి వాళ్ళు గెలుస్తారో లేదో తెలియదు. ఈ టీడీపీ వాళ్ళు సీట్లు ఇవ్వడం వల్ల దానివల్ల ఏంటంటే పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఎలక్షన్లో గమనించాలి. కానీ ఈ మధ్యకాలంలో టీడీపీ తరఫున అభ్యర్థులు ప్రకటించినటువంటి మహాశన రాజేష్ని తీసుకుంటే పి గన్నవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు గారే ఆయన పేరుని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక ప్రోయాక్టివ్గా ముందుకొచ్చి నేను తప్పుకుంటున్నాను, నేను పోటీ చేయనులే అనేటువంటి కామెంట్ ఆయనే చేశారు. దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి సామాన్యుడికి ఇస్తే కూడా ఓర్వలేక నా మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తారా అని అధికార పార్టీ మీద ఏవో కామెంట్లు చేసే పరిస్థితి వచ్చింది. కట్ చేస్తే వితిన్ 1 వీక్ జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఫోన్లు చేస్తున్నారట. ఆయనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. నాకేంటి టార్చరు, జనసేన సైనికులతో లేకపోతే జనసేన కార్యకర్తలతో నాకు ఈ టార్చర్ అంటే పవన్ కళ్యాణ్, మొన్న 15 రోజుల క్రితం వరకు నేను చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా హాయిగా ఉన్నా. నేను ఏ పదవులు ఆశించలేని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు నీకు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, నేను తర్వాత చూస్తాను అంటే నేను హ్యాపీగా తప్పుకుంటా. ఆయన ఆ మాట చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? టీడీపీ వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం పోయింది, వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం లేదు. జనసేన వాళ్ళు అయితే అసలు ఇంకా టార్చర్ భరించలేకపోతున్నా. ఈ కామెంట్లు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఓన్గా. చంద్రబాబు నాయుడు గారు నేను నీకు ఈ పదవి ఇవ్వను, నువ్వు తప్పు, ఈసారి ఇంకా ఎమ్మెల్సీ ఇస్తానో లేకపోతే ఏదైనా ఇస్తానని చెప్పేసి ఎట్లా చెబుతారు? ఒకసారి సీట్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని సమీకరణాల వల్ల మహేష్ నువ్వు తప్పుకో, నీకు ఎమ్మెల్సీగా మినిస్టర్లోకి తీసుకుంటానని చెప్పేసి అని అంటారా? అట్లా అంటే ఇదిగో చూసా మా సామాజిక వర్గం తేలిక తీశారని చెప్పేసి మళ్ళీ ఎక్కడ యాజిటేషన్ వస్తుందని చెప్పేసి పొమ్మనకుండా పొగబెడతామంటే అదే అనమాట. ఆ కార్యకర్తల చేత నెగిటివ్ ట్రోలింగ్ చేపించేసి అమ్మో నేను భరించలేను బాబు, ఇది మాది కాదు అనే పరిస్థితి తీసుకురావడం తప్పించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆ మాట అనరు. చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వీళ్ళు ట్రోల్ చేయరు. చెప్పట్లా చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగానే జరుగుతాయి తప్పించి ఇవన్నీ కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు నా వద్దులే రాజేష్ నువ్వు తప్పు, ఈసారి నేను ఇస్తానంటే ఈ సామాజిక వర్గం నుంచి యాజిటేషన్ రావచ్చు. అదిగో మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, ఎన్నాళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచి మేము లేని మీకు ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఓట్లే లేదా, మా ఓట్లు కాదా,
మమ్మల్ని ఎందుకు ఇంత నీచంగా చూస్తున్నారు మేమంటే ఇదా అని చెప్పేసి ఆ సమాజంలో ఎక్కడ ఎదురు తిరుగుద్దో అని చెప్పేసి మళ్ళీ ఆ ఓటు బ్యాంకింగ్ మళ్ళీ ఎటు ఎగస్పర్టీకి పడుద్దా అని చెప్పి భయం చేత అట్లా చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల చేత కానీ ఇదేం అట్లా ట్రోల్ చేపించేసి ఈ టార్చర్ని తట్టుకోలేని బాబు నాకు నేను విరమించుకుంటే పరిస్థితి తీసుకురావటమే ఆయన వ్యూహం. అది ఆయన రాజకీయ చతురత. అలాంటి దానికి టికెట్ అనౌన్స్ చేయడం ఇస్తారు. సామాజిక వర్గం యొక్క ఓట్లు పోకుండా ఉండటం కోసం మేము కూడా వీళ్ళని గౌరవించాము, మాకు మీరు భాగస్వాములే, మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడం కోసం టికెట్ ఇస్తారు. అలా చెప్పుకోవాలంటే టికెట్ ఇచ్చి గెలిపించుకొని తీసుకుపోయి అసెంబ్లీకి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుంటే కదా ప్రజలకు నమ్మకం వచ్చేదో, ప్రజలకి వీళ్ళకి కూడా మేము వాల్యూ ఇస్తున్నాం అంటే ప్రజలు నమ్మడానికి. అవును, అది చేయాల్సింది. అది టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రోలింగ్ చేస్తే ఇవన్నీ అంటే ప్రజలకు తెలియవనా లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళనా? ప్రజలు పిచ్చోళ్ళని కాదు. ఇంకోటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఆయనకి అణిగిమణిగా ఉండాలి ఏ కార్యకర్తని. కానీ మన రాజేష్ మహాసేన రాజేష్ అణిగిమణిగా ఉండే వ్యక్తి కదా, నిర్మోహటంగా మాట్లాడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎప్పటికైనా డేంజర్ అయ్యి. సో అందుకనే అతనికి సీట్ ఇవ్వరు అనమాట. ఆ రకంగా పొమ్మని కూడా పోగపెడతామంటే అది సీట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఇలాంటి వాడు ఎప్పుడైనా ఇదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? మన వైసీపీ నుంచి గెలిచారు, రెబల్గా మళ్ళీ ఢిల్లీలో కూర్చొని రోజుకు ఒక వీడియో మాట్లాడతాం, దాన్ని ఎల్లో మీడియా ఫోకస్ చేయటం, ఆయన పరిస్థితి ఏమైంది అంతే. అట్లా మనకి ఎదురు తిరిగే వాళ్ళు మనకు వద్దు అనేది ఆయన వ్యూహంలో భాగం అనమాట. చంద్రబాబు నాయుడు వ్యూహం భాగంగా ఇట్లా కావాలని చేస్తారు. అతను రాజేష్ కాకుండా ఇంకెవరన్నా అయితే మీరు అన్నట్టు గెలిపించుకుని పక్కన పెట్టిన వాళ్ళు ఎదురు చెప్పుకోకుండా ఇచ్చిన తీసుకొని ఆ ఎమ్మెల్యే ఫండ్స్ ఏవి ఉంటాయో అవి తీసుకుని ఆ నియోజకవర్గ అభివృద్ధికి చేసుకోవడం తప్పించి ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు పనికిరారు. అంటే అక్కడ ఒకవేళ నిలబడ్డా కూడా వీటన్నిటిని తట్టుకొని నిలబడినా కూడా అక్కడ గెలవము కాబట్టే ఒక సీట్ పడేస్తే పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అది కూడా జరుగుతుంది. అది కూడా వ్యూహంలో భాగమే. నేను చెప్తున్నా కదా, ఎక్కడైతే మనం గెలవం అనుకుంటారో అక్కడ బలంగా ఈ సమాజంలో ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇస్తారు. వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ కూడా ఫుల్గా చేయరు. ఏ నాయకుడు వెళ్ళి అక్కడ ప్రచారం కూడా గట్టిగా బలంగా చేసి పెట్టుబడి పెట్టడం కూడా ఉండే దాఖలాలు ఉండవు. ఇవ్వలేదు అనుకోకుండా ఆ సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేసుకోవడం, ఎందుకో మేము మీకు ఇంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికి తప్పించి అసలు కుల సమీకరణాల ప్రకారం సీట్లు ఇవ్వడం జరిగితే ఎన్ని రావాలి, ఆ సామాజిక వర్గాలకు ఎన్ని సీట్లు రావాలి, వీళ్ళకి ఎన్ని వస్తున్నాయి, ఎవరికి ఎన్ని వస్తున్నాయి, బీసీలకి ఎన్ని, ఎస్సీలకి ఎన్ని, ఎస్టీలకి ఎన్ని, మైనార్టీలకి ఎన్ని. సరే, ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు నోటిఫికేషన్ తర్వాత ఒక సభ నిర్వహిస్తున్నప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు, ఏ పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఫైనల్ చేసుకుని వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో ఫైనల్ చేసుకుని ఆ లిస్ట్ అంతా అనౌన్స్ చేసో లేదు మిగిలిన లిస్టుని ఈ వేదికగా అనౌన్స్ చేయడమో ఏదో ఒకటైతే ఉండాలి కదా. కానీ స్టిల్ ఇప్పటికీ బీజేపీ తరపు నుంచి నిలబడే వాళ్ళు ఎవరో తెలియదు, జనసేన తరపున నిలబడే వాళ్ళు ఎవరో తెలియదు, టీడీపీ తరపున కూడా కొన్ని స్థానాలు అయితే ఇచ్చారు కానీ ఇంకా మిగిలిన స్థానాలకు ఎవరిని ఇస్తారనేది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇటు 175 ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, అటు 25 ఎంపీ స్థానాలు కావచ్చు, ఒక అనకాపల్లి మినహాయించితే మిగతా 199 నియోజకవర్గాలు కూడా సింగిల్ సిట్టింగ్లోనే మొత్తం అనౌన్స్ చేసుకున్నారు, యుద్ధ వాతావరణానికి వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? ఎప్పటి నుంచో కసరత్తులు జరుగుతున్నాయి, దాదాపుగా 2 నెలలుగా ఇదిగో పొత్తులు మాకింత మీకింత అని. కానీ ఇప్పటికీ అభ్యర్థులు ఫైనల్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే అభ్యర్థులు లేకపోతే ఇస్తే ఇటువంటి గొడవలే ఉంటాయి అనేటువంటి అసంతృప్తి. ఇప్పుడు ఎక్కడైతే అనౌన్స్ చేస్తున్నారో ఆల్మోస్ట్ ప్రతి చోట గొడవలే కదా. తలం దన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలం దన్నేవాడు ఉంటాడంటారు సామెత. అది తాడి చెట్టును తన్నేవాడు ఉంటే వాడు తలం దన్నేవాడు ఉంటాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 70 మందినో ఎంతమందినో మార్చేసేసి బలమైన సామాజికంగా ఉన్న చోట కూడా వాళ్ళని తీసేసేసి ఎక్కువగా బీసీలకి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు 200 మందిలో చూసుకుంటే 100 మంది బీసీలు వీళ్ళే ఉన్నారు. ఎప్పుడు జరగని విధంగా అంటే మళ్ళీ ఎప్పుడు జరగలేదంటే 100 సీట్లు మన ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత అంత చెప్పుకోదగ్గనటువంటి ఒక బీసీ సామాజిక వర్గం మిగిలిన సామాజిక వర్గం ఒక గుర్తింపు అనేది వేరు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడులో చిరంజీవి గారు ఆ మాట ఒకటి మాట్లాడారు 100 సీట్లు బీసీలకి అని చెప్పేసి. అది అయిపోయింది, ఆ చరిత్ర వదిలేసేయండి. ఇప్పుడు 50% బీసీలకు వీళ్ళకి ఇచ్చేటప్పటికి ఇది కూడా రాజకీయ వ్యూహాన్ని ఎదటోళ్ళని ఎలా ఇంకా ఆ వ్యూహం నుంచి బయటికి రాలేని పరిస్థితి అనమాట చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఏమైపోద్ది, అప్పటి వరకు మన సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉన్నారు, వాడు కాదని వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఇంకా అసమతులు వీటన్నిటిని ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని ఢీకొనలేక ఈ లేట్ జరుగుతుంది.
100 మంది బీసీలకు ఇవ్వడమే కాదు, దాదాపుగా డాక్టర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పిహెచ్డీస్ ఉన్నారు, పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే లోక్సభకు పంపిస్తున్న వాళ్ళలో పట్టభద్రులు ఎక్కువ మంది ఉన్నారు. మీకు అన్నిటికీ అదే మాట చెప్పాను, తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలని దన్నేవాడు ఉంటాడు. ఇప్పుడు వచ్చిన బీసీ సమాజం మీరు ఏదైతే ఉందో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కరెక్టే. దీనికి పోటీగా తీసుకురావాలి. మేము కూడా ఇది అని చెప్పుకోవాలి. ఆ క్యాండిడేట్ మీద నిలబడి గెలగలగాలి. మళ్ళీ అక్కడ అసమ్మతి లేకుండా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముందల నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. నన్ను చూసి ఓటేస్తారు ఎవరైనా సరే, మీకు కొన్ని అనివార్య కారణాలు మీకు సీట్ ఇవ్వలేకపోతే మిమ్మల్ని ఈ రకంగా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ అసమ్మతి లేకోకుండా పార్టీలో ఏదో 2-3 తప్పించి మిగిలిన వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఇచ్చేశారు. అనౌన్స్ చేయడం కావచ్చు, ఆ క్యాండిడేట్ పిక్ చేసుకునే విధానం కూడా కావచ్చు, ఇది కావచ్చు. నరసాపురంలో బాలగారిని నిలబెట్టారు. గతంలో రఘురామరాజు గారు ఎంపీగా గెలిచినటువంటి స్థానం మీద ఈసారి అక్కడ ఉమాబాల గారికి లేడీకి ఇచ్చారు, గూడూరు ఉమాబాల గారు. అలాగే రాజమండ్రి రూరల్లో కూడా ఆ ఫ్యామిలీ నుంచే వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇద్దరు డాక్టర్స్ ఫ్యామిలీ. పైగా అక్కడ లేడీస్ ఉన్నటువంటి బాలకృష్ణ గారి మీద లేడీ, లోకేష్ మీద లేడీ, పవన్ కళ్యాణ్ మీద లేడీ. అంటే మీ బ్రతుకులు దీనికి కూడా పనికిరావని చెప్పడానికి సింబాలిక్ మనం మాట్లాడకూడదు. ఆయన వ్యూహం అలా ఉంది. ఆయన వ్యూహానికి వీళ్ళెవరూ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మైకుల ముందు మాట్లాడటం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల మీద గెలిచి చూపించండి. అది నేను మాట్లాడకూడదు చెబుతున్నారు కాబట్టి అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఆ రకం ఉంది. కాబట్టి ఇలా చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆ భయం నుంచి వీళ్ళు ఇంకా బయట పడలేదు కాబట్టి సీటు డేర్గా డిక్లేర్ చేయటం. ఇప్పుడు పెనలూరు సీటు ఉంది, డిక్లేర్ చేయలేదు. బోడే ప్రసాద్ హార్డ్ వర్క్ కష్టపడుతున్నాడు, మరి అతను కన్నీరుతో పర్యంతం అవుతుంది మీడియా ముందుకు వచ్చేసి నేను ఇంత కష్టపడతాను. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అనేటువంటి కామెంట్ కూడా చేశారు. మరి ఇలాంటి అన్నింటినీ సర్దుకోవాలంటే కుర్తులో పడ్డ ఎలికిలాగా కొట్టుకుంటున్నారు అన్నమాట వీళ్ళు, ఏం చేయాలో అర్థం కాక. అందువలన ఈ సీట్ టైం లేదు కదా, అర్థం చేసుకుని అందరినీ సమాయత్తపరిచే అంత టైం లేదు. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, మరి అందుకనే నీకు ఈ సమయం లేదు. ఈ అసమతులు పెరుగుతున్నారు కాబట్టి ఏ సర్వేలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కనపడుతుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం సక్సెస్ అయినట్టు, వీళ్ళ వ్యూహాలు ఫెయిల్ అయినట్టు కనపడుతుంది అక్కడ. ఏదైనా ప్రజలు తెలుసాలి, ఎవరేంటి వాస్తవాలు ఏంటి అని గమనించి ప్రజలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అనగానే రామప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.